సినిమా ఎలా ఉంది? It's so good. ఓకే, ప్రదీప్ రంగనాథ్ పర్ఫార్మెన్స్ బాగుందా? His performance is so good and movie is so fast tracked. So it just skips and goes out all the scenes. And So how much rating will you give for that movie? 8 out of 10. డ్యూడ్స్ ను చూసారా? ఎలా అనిపించింది? It was good movie. It was very fast forward. Story was good. ఓకే, నచ్చిందా మేడం సినిమా? స్టోరీ నచ్చిందా? డూ యూ లైక్ దట్ మూవీ? I like. హౌ మచ్ రేటింగ్ విల్ యూ గివ్ ఫర్ దట్ డ్యూడ్ మూవీ? I'll give 8 out of 10. అన్న ఎలా ఉంది డ్యూడ్ సినిమా? ఎలా ఉందన్న? అన్న ఒకటే అన్న, గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, సింగిల్గా వచ్చారా ప్రదీప్ రంగనాథన్. ఓకే, అసలే నేను ఈ మధ్యలో చాలా సినిమాలు చూడన్నా, కానీ ఇంత ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఎప్పుడు చూడలేనా. అంటే మన యూత్లో జరిగే సన్నివేశాలు కొన్ని విషయాల్లో సినిమాని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా డైరెక్టర్ గారు తీసిన సినిమా అన్న ఈ సినిమా, డ్యూడ్ సినిమా అన్న. చాలా 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 బాగుంది. మెయిన్గా మన ప్రదీప్ అన్న గురించి చెప్పుకుంటే ఏం చెప్పాలన్నా, ఎంత చెప్పినా తక్కువ అన్న. ఆయన యాక్టింగ్కి, ఆయన డైలాగ్ డెలివరీకి అబా ప్రదీప్ అన్న నువ్వు సూపర్ అన్న. ఎందుకంటే నేను లవ్ టుడే సినిమా వచ్చినా అప్పుడు హిట్, అప్పుడు నేను కూడా రివ్యూ చెప్పిన, మళ్ళీ డ్రైగర్ ఇచ్చిన అది హిట్, ఇది త్రిబుల్ హిట్. అయ్యే 1 కాదు 2 3 సినిమాలు ఇటు. అంటే ఆయన స్టోరీ ఎంచుకునే విధానం, అంటే మన చాలా హీరోలు మన సినిమాలు ఎంచుకుంటారు, వాళ్ళు ఎంచుకునే విధానం ఏదో. కానీ ఈయన ఆయన సింపుల్గా మన యూత్లో జరిగే సన్నివేశాన్ని సింపుల్గా తీసి నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా మాత్రం మన మమత గారు హీరో వాళ్ళిద్దరు ఎమోషనల్ ట్రాక్ మాత్రం మామూలుగా అన్న. ప్రతి ఒక్కరు థియేటర్లో ప్రతి ఒక్కరు ఏడ్చుకొని పోతారన్న. కానీ ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ తీసుకునేది పోతున్నాను సినిమా నుంచి. చాలా చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ తీయాలా, ఏదో 1000 కోట్లు తీసి ఏదో ఎవరెవరో చూపించి ఆ గ్రాఫీ ఎందుకు, ఇలాంటి సింపుల్ సినిమా తీయండి. చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందన్న. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టానుకోవచ్చా? పక్కా డ్యూడు దివాళీకి హ్యాట్రిక్ హిట్ అన్న. చాలా చాలా బాగుంది, మంచి కమర్షియల్ సినిమా. అండ్ చాలా ఒకటే నా ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమాకి రండి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మంచి మెసేజ్ తీసుకొని సినిమా నుంచి పోతారన్న. సినిమాలో ఏముందన్న? ఇప్పుడు డ్యూడ్ సినిమాలో ఏముంది అసలు? టైటిల్కి సినిమాకి సంబంధం ఏంది అసలు? అన్న ఇప్పుడు నేను స్టోరీ చెప్తే ఒక చిన్నది ఇస్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రేమించుకుంటాను, ప్రేమించుకున్న తర్వాత సింపుల్గా ప్రెగ్నెంట్ ఇస్తారు కదా, కామన్ అది కదా. అదొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్పానో గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వచ్చి సినిమా చూడండి డ్యూడు, మీకే తెలుస్తుంది. మెయిన్గా మాత్రం తల్లిదండ్రులు మీ కొడుకు బిడ్డ ఉన్న ఒకసారి ఫ్యామిలీతో ఒకసారి మీ బిడ్డలను తీసుకొని సినిమాకి చూడండి. ఒక మంచి మెసేజ్ ఎందుకు చెప్పానో మీరు తెలుసుకొని పోతారు. రీసెంట్గానే ప్రదీప్ రంగనాథ్కి ఒక యాంకర్ అడిగింది, కాంట్రవర్సీ జరిగింది. సో నిజంగానే ఫేస్ హీరోనా అన్నారు. మరి నిజంగానే ఈ సినిమా చూసిన తర్వాత హీరో అనిపించిందా మీకు? అక్క నువ్వు అడిగిన క్వశ్చన్ తప్పు. ఈ నెక్స్ట్ ప్రెస్ మీట్ వెళ్ళినా క్షమాపణ చెప్పి. ఎందుకంటే మనసుకి కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. సినిమాలో పర్సనాలిటీ ఇంపార్టెంట్ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. నువ్వు 1,00,000 కోట్లు పెట్టు, ఎంత బాడీనా కాదు, అసలు జనాలకి ఏం కావాలా, మనం ఏం తీస్తున్నాం దాని మీద దృష్టి పెట్టాలా. సో ప్రదీప్ అన్నది బాడీ లేదు కావచ్చు, కానీ సినిమాలో మంచి బాండింగ్ ఉందన్న. అతనికి కట్అవుట్ లేదు కావచ్చు, కంటెంట్ ఉందక్క. అది కదక్క మాకు కావాల్సింది. మాకు నచ్చింది మంచి సినిమా. నేను చూసిన సినిమాలో ఈ చాలా చాలా బెస్ట్ సినిమా. ఒకటే చెప్పే ముందు ఆలోచించుకొని చెప్పండి. పంజాబ్లో ఫేమస్ జీబు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్. థ్యాంక్ యూ. ఈ సినిమా దగ్గర తెలుగు ప్రేక్షకుల దగ్గర అవుతారంట అన్న, పక్కా దగ్గర అవుతాడు. మన తెలుగు హీరోనా, మన తెలుగు హీరో ఎవరంటే మన ప్రదీప్ రంగనాథన్. అంతే, ఒకటే మాట, ఎక్కువ ఏం మాట్లాడతాను అంతే, సింపుల్. సినిమాలో నటించినటువంటి హీరోయిన్ ఎలా అనిపించింది అన్న? ఆ హీరోయిన్ గారి గురించి చెప్పుకుంటే ఆమె ప్రేమలు సినిమా చూసినాడు, ఆమె ఎంత క్యూట్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఎమోషనల్ క్యారీ చేసిందన్న. ఆమె డ్యాన్స్, ఆమె ఎమోషనల్. ఒక పాట వస్తారా, నా మాటకు పాట వస్తుంది గుర్తొస్తుంది కానీ నా మాటకు అది ట్రెండింగ్ ఉంది కదా. ఆ బీజిఎం వింటా అంటే ఆహా ఏముందిరా అంటే, ఆ బీజిఎం వచ్చినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది అన్న. హీరో హీరోయిన్ ఇద్దరు ఫేస్లో ఆ కళ్ళ నీలాగా ఉన్నా అంటే అంత ఫీల్ గుడ్ సినిమా అన్న. కానీ ప్రేమలు మించిన సినిమా అనుకోవచ్చా ఇది? చాలా మించి దాంట్లో ప్రేమలో లవ్ స్టోరీ ఉందన్న. దానికి మించిన డెప్త్ ఉందన్న సినిమాలో. ఈ ఫ్యామిలీ అడ్రస్ బాగా నస్తుంది, బాగా ఫీల్ గుడ్ సినిమా అండ్ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రేటింగ్ నేను 4.5 అన్న. బాగుంది, నచ్చిందన్న సినిమా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.